Hi children, today we will discuss about social lesson importance of transport system. రవాణా వ్యవస్థ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. Transport system in Andhra Pradesh. If we look for a big picture about the transport system in the state, మన స్టేట్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. రోడ్స్ ఇన్ ఇండియా, మోస్ట్ రోడ్స్ ఆర్ బిల్ట్ అండ్ మెయింటైన్డ్ బై గవర్నమెంట్. భారతదేశంలో రోడ్లను నిర్వహించడం చాలా వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతాయి. రోడ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. మన దేశంలో వివిధ రకాల రోడ్లు ఉన్నాయి. సమ్ రోడ్స్ ఆర్ కాల్డ్ నేషనల్ హైవేస్ బిల్ట్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. వీటిలో జాతీయ రహదారులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నగరాలను కలుపుతూ నిర్మించినవి. ఏ రోడ్ నెట్వర్క్ కాల్డ్ నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ ఏవేవి కలిగి ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు ఇవి నేషనల్ హైవేస్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్స్ రోడ్స్ కనెక్టింగ్ స్మాల్ టౌన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్. జిల్లాలను చిన్న పట్టణాలను కలుపుతూ నిర్మించిన రోడ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. పంచాయతీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ విలేజ్ రోడ్స్ ఆఫ్ విచ్ ఆర్ మేడ్ ఆఫ్ గ్రావెల్. కంకరతో నిర్మించిన గ్రామీణ రోడ్ల బాధ్యతను గ్రామ పంచాయతీలు నిర్వహిస్తూ ఉంటాయి. కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అర్బన్ రోడ్స్. పట్టణ రోడ్ల నిర్వహణ బాధ్యతను కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నిర్వహిస్తూ ఉంటాయి. రోడ్స్ ఆర్ లేడ్ అలాంగ్ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఆర్ కాల్డ్ బోర్డర్ రోడ్స్. వీటితో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వెంట నిర్మించిన రోడ్లను సరిహద్దు రోడ్డు అని అంటాం. రోడ్వేస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంటిగ్రేటింగ్ పీపుల్ ఇన్ రిమోట్ ఏరియా విత్ మెయిన్ సిటీస్. మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలను ప్రముఖ పట్టణాలతో కలుపుతూ సరిహద్దులో రక్షణ కల్పించడంలో ఇవి ముఖ్య పాత్రను వహిస్తూ ఉంటాయి. రైల్వేస్ 1/5 ఆఫ్ ట్రావెలర్స్ ఇన్ ఇండియా యూజ్డ్ ట్రైన్స్. భారతదేశంలోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది ట్రైన్లోనే ప్రయాణం చేస్తున్నారు. రైల్వేస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్స్ గూడ్స్ లైక్ కోల్, ఐరన్, ఫెర్టిలైజర్స్, సిమెంట్, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్సెట్రా. రైలు మార్గాలను ముఖ్యంగా బొగ్గు, ఇనుము, ఎరువులు, సిమెంట్, ఆహార ధాన్యాలు మొదలైన వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు. In Andhra Pradesh, there are nearly 650 railway stations and railway routes of about 5,000 kilometers. ఆంధ్రప్రదేశ్ ఇంచుమించు 650 రైల్వే స్టేషన్స్, 5,000 కిలోమీటర్స్ రైలు మార్గాన్ని కలిగి ఉంది. రైల్వే ట్రాన్స్పోర్ట్ గూడ్స్ టు అండ్ ఫ్రమ్ సీపోర్ట్స్. సీపోర్ట్స్ ఆర్ crucially as most of our foreign trade is done through them. రైల్వే ద్వారా వస్తువులను ఓడరేవులకు తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి వస్తువులు తీసుకురావడం రైల్వేల ప్రథమ విధిగా మనం చెప్పవచ్చు. ఎయిర్వేస్ అంటే వాయు మార్గాలు. దేర్ ఆర్ 6 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 6 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. అవి విశాఖపట్నం, తిరుపతి రేణిగుంట, రాజమండ్రి, విజయవాడ గన్నవరం, పుట్టపర్తి అండ్ కడప. ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఫర్ ట్రావెల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు ఫారిన్ కంట్రీస్. అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా భారతదేశం నుండి వివిధ దేశాలకు ప్రయాణం చేయవచ్చు. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ ప్లేస్ విత్ ఇన్ ఇండియా. దేశీయ విమానాశ్రయాల నుండి దేశంలోని ముఖ్య పట్టణాలకు ప్రయాణం చేయవచ్చు. వాటర్వేస్ జల మార్గాలు. ఆల్మోస్ట్ ఆల్ గూడ్స్ ట్రేడ్ బై ఇండియన్ ట్రేడర్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్ త్రూ ద పోర్ట్స్. భారతీయ వ్యాపారస్తులు అన్ని రకాల వస్తువులను విదేశాలకు ఓడరేవుల ద్వారానే రవాణా చేస్తారు. పోర్ట్ సిటీస్ ఆర్ టౌన్స్ ఆర్ ద మేజర్ ట్రేడింగ్ సెంటర్స్. ఓడరేవు పట్టణాలు లేదా నగరాలు ముఖ్య వ్యాపార కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ 15 ports out of which విశాఖపట్నం is the largest one. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 15 ఓడరేవుల్లో విశాఖపట్నం పెద్ద ఓడరేవును కలిగి ఉంది.
Rivers such as the Godavari, the Krishna and the Penna, their canals are used as waterways. గోదావరి, కృష్ణ, పెన్నా నదులు వాటి కాలువలను జలమార్గాలుగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ వర్తకం ఓడరేవుల ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఓడరేవులు అత్యంత కీలకమైనవి. యూజ్ ఆఫ్ రోడ్స్ ఫర్ ప్రొడక్షన్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్. రోడ్ల ఉపయోగాలు, ఉత్పత్తి, అమ్మకాలు అనేది ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుందాం. మోస్ట్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డిపెండ్ ఆన్ రోడ్స్ ఫర్ ట్రావెల్. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలు ప్రయాణించడానికి రోడ్డు మార్గాలను అధికంగా వినియోగిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ టు విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వరీ. రవాణా సౌకర్యాల లభ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల మధ్య మార్పు అనేది మనకి కనిపిస్తుంది. ఇన్ ఎర్లియర్ చాప్టర్స్ దేర్ వేర్ డిస్క్రిప్షన్స్ అబౌట్ ఫార్మర్స్, ఫిషర్ ఫోక్ and industries which depend upon transport for various regions. ఇంతకుముందు అధ్యాయంలో తరగతులలో రైతులు, మత్స్యకారులు, పరిశ్రమలు ఏ విధంగా రవాణాపై ఆధారపడి ఉన్నారో మనం తెలుసుకున్నాం. ఫార్మర్స్ వాంట్స్ టు టేక్ దేర్ ప్రొడ్యూస్ టు రైతు బజార్. రైతులు తాము పండించిన ధాన్యాన్ని రైతు బజారుకు తీసుకువెళ్ళాలి. ఫిషర్ ఫోక్స్ వాంట్స్ టు మేక్ ది క్యాచ్ రీచ్ ద బయర్స్ బిఫోర్ ఇట్ గెట్స్ స్పాయిల్డ్. మత్స్యకారుడు తాను పట్టిన చేపలను పాడవకుండా వినియోగదారుల వద్దకు చేర్చాలి. పేపర్ ఇండస్ట్రీ యూజెస్ లారీస్ టు బ్రింగ్ దేర్ రా మెటీరియల్. ముడి పదార్థాలను తీసుకురావడానికి కాగితపు పరిశ్రమ లారీలను ఉపయోగిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీస్ దట్ ప్రొడ్యూస్ గూడ్స్ డిపెండ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ టు రీచ్ కన్జ్యూమర్స్. తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చడానికి పరిశ్రమలు రవాణా సౌకర్యాలపై ఆధారపడతాయి. లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కాటన్. పత్తిని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. Cotton produced by farmers move from field to factories. Since there are different processes through which cloth is produced, it has to move from one place to another until the finished product is made. రైతులు పండించిన పత్తిని ఫ్యాక్టరీలకు తీసుకువెళ్తారు. పత్తి నుండి వస్త్రం తయారు కావడానికి వివిధ దశల్లో మార్పులు వివిధ ప్రాంతాలలో జరిగి చివరికి వస్త్రం తయారవుతుంది. మార్కెట్స్ ఆర్ దస్ డిపెండ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. మార్కెట్లు చాలా వరకు రవాణా సౌకర్యాలపై ఆధారపడి ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ ఇన్ ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీస్. ఇన్ ఎవ్రీ బస్ టూ పీపుల్స్ వర్క్, ఏ డ్రైవర్ అండ్ ఏ కండక్టర్. ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ 100 and 1000 ఆఫ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్. ప్రతి బస్సును నడపడానికి డ్రైవరు, కండక్టరు తప్పనిసరి. రవాణా వాహనాల నిర్వహణకు వందల వేల మంది ఎంప్లాయీస్ అవసరమవుతారు. ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ 1,20,000 persons to run its 20,000 buses all over Andhra Pradesh, carrying more than 1.24 crore people every day. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ 1,20,000 మంది ఎంప్లాయీస్ 20,000 బస్సులను నడుపుతూ ప్రతిరోజు 1,25,000 కోట్ల మంది ప్రయాణికులను చేరవేస్తూ ఉంది. These employees maintain accounts, repair buses or work in bus depots. Some employees issues bus pass and ticket in bus stand or work as checking inspectors. ఈ ఉద్యోగులు అకౌంట్ల నిర్వహణ, బస్సుల రిపేర్లు, బస్సు డిపోల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరికొంతమంది బస్ స్టేషన్స్లో బస్ పాస్, టికెట్ తనిఖీ అధికారులుగా తమ విధులను నిర్వహిస్తూ ఉంటారు. నియర్లీ 1 crore vehicles are running on Andhra Pradesh roads and about 3/4 of them are two-wheelers. ఆంధ్రప్రదేశ్ రోడ్లపైన తిరిగే 1,00,00,000 వాహనాలలో ఇంచుమించు 3/4 వంతు వాహనాలు
ద్విచక్ర వాహనాలే. The functioning of transport system also requires many support activities. Petrol, diesel, pump stations, repairing shops, shops selling transport vehicles and spare parts. పెట్రోలు, డీజిలు, రిపేరింగ్ షాపులు, వాహనాలను అమ్మే షాపులు, విడి భాగాలను అమ్మే షాపులు మొదలైనవి రవాణా వ్యవస్థను సమర్థవంతంగా నడవడానికి తోడ్పాటును అందిస్తూ ఉంటాయి. Transport services and choices. People could use a particular mode of transport. రవాణా సౌకర్యాల లభ్యత మీద రవాణా ఛార్జీలను భరించగలిగే స్థాయి ప్రజలు ఉపయోగించే రవాణా పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. Sometimes option to use different types of transport are possible. For example, it is possible to travel by bus, train or flight to Pakistan. ఒక్కొక్కసారి వివిధ రకాల రవాణా సాధనాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ వెళ్ళడానికి బస్, ట్రైన్, ఫ్లైట్ ద్వారా కూడా మనం వెళ్ళవచ్చు. For centuries, ships were an important mode of travel to faraway countries to take people as well as goods. But today there are fewer people traveling by ships, whereas goods are mostly transported by them. శతాబ్దాల కాలం నుండి దూరదేశాలకు వెళ్ళడానికి లేదా వస్తువులను తీసుకువెళ్ళడానికి, తీసుకురావడానికి ఓడలు చాలా ముఖ్య రవాణా సాధనాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. కొద్దిమంది మాత్రమే ఓడల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కువగా వస్తువులు ఓడల ద్వారానే రవాణా అవుతూ ఉంటాయి. It is possible that some of you come to school by buses. People who were employed in factories, offices, household shops also depend on transport. స్కూల్కి వెళ్ళే వారిలో చాలామంది స్కూల్ బస్సులో వస్తూ ఉంటారు. అదేవిధంగా నడిచి కూడా వస్తూ ఉంటారు. ఫ్యాక్టరీస్, ఆఫీస్, షాప్స్లో వర్క్ చేసే వాళ్ళు ఈ రవాణా వ్యవస్థపై వాళ్ళు ఆధారపడి ఉంటారు. Every city may not have public transport like buses, so people depend on their own vehicles or hired vehicles like auto, rickshaws or taxis. చాలా నగరాల్లోని ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఎదురు చూడరు. వారి దగ్గర ఉండే ఓన్ వెహికల్స్ ద్వారా లేకపోతే ఆటో, రిక్షా, ట్యాక్సీ వంటివి అద్దెకి తీసుకుని వారు వెళ్ళాలనుకునే ప్లేసెస్కి వాళ్ళు వెళుతూ ఉంటారు. If the cost of travel is high, people may not be able to move from one place to another. రవాణా వ్యయం అధికంగా ఉంటే చాలామంది ప్రజలు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. For example, if the wages is one place are higher than is another place, people earning low incomes may wish to move to get higher incomes. ప్రజలు వారు పనిచేసే స్థలాల్లో లభించే వేతనాల కన్నా ఎక్కువ వేతనం వేరే ప్లేసెస్లో లభిస్తూ ఉంటే వారి కోరిక మేరకు వారు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ ఇఫ్ ద ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఈజ్ హై, దే మే నాట్ షో ఇంట్రెస్ట్ ఇన్ మూవింగ్ టు దట్ ప్లేస్. రవాణా వ్యయం అధికంగా ఉన్నట్లయితే వారు ఆ ప్లేస్ చూడడానికి ఇష్టపడకపోవచ్చు. ది కాస్ట్ ఆఫ్ ట్రావెల్, ఎస్పెషల్లీ ఫర్ ద పీపుల్ హూ ఎర్న్ లో ఇన్కమ్స్, is too much as they have to put away a large share of their wages for it. చాలామంది ప్రజలు అల్ప ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఈ రవాణా వ్యయం వారి వేతనాలపై ప్రభావాన్ని చూపించవచ్చు. సైక్లింగ్ అండ్ వాకింగ్ మే నాట్ బి పాసిబుల్ టు ట్రావెల్ ఏ లాంగ్ డిస్టెన్స్. చాలా దూరం ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్ళడం ద్వారా లేకపోతే సైకిల్పై వెళ్ళడం ద్వారా మనం ఆ ప్లేస్కి చేరుకోవడం సాధ్యపడదు. ఇన్ బిగ్ సిటీస్ ఇట్ ఈస్ ఆల్సో బికమ్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎనఫ్ ప్లేస్ టు వాక్ ఆర్ రైడ్ ఏ సైకిల్. పెద్ద పెద్ద నగరాలలో ప్రజలు నడవడానికి, సైకిల్ తొక్కడానికి ప్రత్యేకమైన మార్గాలు ఉంటూ ఉంటాయి. Even when there are pavements, you might find them occupied by shopkeepers.
నగర వీధుల ప్రక్కన ఉన్న నడకబాటను కూడా దుకాణదారులు ఆ స్థలాన్ని కూడా ఆక్రమిస్తూ ఉంటారు. Sometimes the height of the road and pavements could be so different that person who use wheelchairs cannot use them and take the risk of riding them along the motorized vehicles. వీల్ చైర్స్లో ఉండి ప్రయాణం చేసేవారు కొన్నిసార్లు రోడ్డు చాలా ఎత్తులో ఉంటుంది. అటువంటి ప్లేసెస్లో ప్రయాణం చాలా ప్రమాదకరం. ఇతర మోటార్ వాహనాలతో పాటు ప్రమాదకర ప్రయాణం చేయవలసి వస్తుంది. అటువంటి ప్లేసెస్లో ప్రయాణం చాలా ప్రమాదం. కంజెషన్ అండ్ పొల్యూషన్. మోస్ట్ సిటీస్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ నౌ ఎక్స్పీరియన్సింగ్ కంజెషన్ అండ్ ట్రాఫిక్ బ్లాక్స్. ఈ రోజుల్లో చాలా ఎక్కువగా నగరాలలో జనాభా రద్దీ విపరీతమైన ట్రాఫిక్ ఉంటూ ఉన్నాయి. ఇఫ్ దేర్ ఈజ్ నో గుడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, పీపుల్ బై ప్రైవేట్ వెహికల్స్ which can further increase the traffic blocks in urban areas because the roads may not be broad enough to accommodate all these vehicles. నగరాలలో మంచి ప్రజా రవాణా వ్యవస్థ లేకపోయినట్లయితే ప్రజలు సొంతంగా వాహనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాహనాలను క్రమబద్ధీకరించడానికి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ని లేకపోతే రోడ్డు వెడల్పు వంటి చర్యలను తీసుకోవాలి. Let us try to understand this with an example. The number of people living in 6 big cities in India increased by 2 times during 1981 to 2001, whereas the number of motor vehicles went up by 8 times during the same period. 1981-2001 పీరియడ్లో 6 పెద్ద పట్టణాలలో నివసించే జనాభా రెండింతలుగా పెరగగా మోటార్ వాహనాల సంఖ్య అదే కాలంలో 8 ఇంతలు పెరిగింది. మోటార్ సైకిల్స్ అండ్ కార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ బిగ్ వే. దిస్ హ్యాస్ లీడ్స్ టు యూజ్ ఆఫ్ మోర్ పెట్రోల్ అండ్ డీజిల్ విచ్ ఇంక్రీజ్ ఎయిర్ పొల్యూషన్. మోటార్ సైకిల్ వాహనాల వినియోగం ఎక్కువగా పెరగటం వల్ల పెట్రోల్ డీజిల్ వాడకం విపరీతంగా పెరిగి గాలి కాలుష్యం పెరుగుతూ ఉంటుంది. To reduce pollution, we should consume less of these petroleum products. Public transport can help in this aspect as they carry more people with minimum cost. కాలుష్యాన్ని తగ్గించడానికి పెట్రోలియం వంటి ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని రవాణా చేయగల ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ట్రావెలింగ్ సేఫ్టీ. రోడ్డు ట్రావెల్ నోవేడేస్ హ్యాస్ బికమ్ మోర్ రిస్క్. ఈ రోజుల్లో ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది. ది రోడ్ యాక్సిడెంట్స్, డెత్స్ అండ్ ఇంజూరీస్ ఎఫెక్ట్ low income families as many of those killed or injured tends to be cyclists, pedestrians or pavement dwellers. రోడ్డు ప్రమాదాలు, మరణాలు, గాయాలు అల్పాదాయ కుటుంబ వారి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో, గాయపడే వారిలో ఎక్కువ మంది సైకిల్ మీద ప్రయాణం చేసేవారు, పాదచారులు లేదా కాలిబాటను నడిచేవారిపైన ఈ ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ కెన్ అక్యూర్ నాట్ ఆన్ రోడ్స్ అలోన్. ది రిస్క్ ఈజ్ అనదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ప్రమాదాలు అనేవి రోడ్ల మీదనే కాకుండా ఇతర రవాణా మార్గాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇన్ ప్లేస్ వేర్ రోడ్స్ అండ్ రైల్వే క్రాస్ there are often gates to stop the vehicles while the train are passing. These are called railway gates. రోడ్ రైలు మార్గాలు కలిసే చోట రైలు కాపలా గేటు ఉంటుంది. రైలు వెళ్ళేటప్పుడు వాహనాలు రైలు పట్టాలపైకి రాకుండా గేటు వేస్తారు. రైలు వెళ్ళిన తర్వాత గేటు తీస్తారు. However, if there are no such gates at level crossings, it is important for people and vehicle to stop and look in both directions before crossing the railway lines. కొన్ని చోట్ల రోడ్డు రైలు మార్గాలు కలిసే చోట ఇటువంటి గేట్లు లేనప్పుడు రైలు పట్టాలు దాటేటప్పుడు రైలు రాకను రెండు వైపులా గమనించి దాటాలి, లేకుంటే ప్రమాదాలు జరుగుతాయి. రోడ్ సేఫ్టీ వీక్.
రోడ్ల భద్రతా వారోత్సవాలు. ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ది రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ సెలబ్రేట్ రోడ్ సేఫ్టీ వీక్. దేశంలోని రోడ్డు రవాణా శాఖ ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలని నిర్వహిస్తుంది. ఆన్ దిస్ ఒకేషన్ దే గివ్ గైడ్లైన్స్ టు ద పీపుల్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్. ఈ సందర్భంగా అది ట్రాఫిక్ నియమాలను ఏ విధంగా పాటించాలో ప్రజలకు తెలియజేస్తుంది. ది గవర్నమెంట్ రన్ కంపెనీస్ సచ్ as the Andhra Pradesh State Road Transport Corporations conducted awareness campaignings among drivers and give them training to drive safely. ప్రభుత్వ సంస్థలైన ఏపీఎస్ఆర్టీసీ వంటి డ్రైవర్లకు భద్రతతో కూడిన డ్రైవింగ్లో శిక్షణా కార్యక్రమాలను, చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. They also go to schools, organize essay writing, debates and other competitions for students and encourage them to travel safely following the traffic rules. వీరు పాఠశాల విద్యార్థుల వద్దకు వెళ్ళి ఎస్సే రైటింగ్, డెబిట్ వంటి అదర్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు పాటించడంలోనూ, క్షేమంగా ప్రయాణించడంలోనూ అవగాహన కల్పిస్తూ ఉంటారు. Every person using transport system, roads, railways or airways and those working in them are required to follow specific safety rules. ప్రతి వ్యక్తి రవాణా వ్యవస్థపై ఆధారపడి ప్రయాణం చేస్తూ ఉంటారు. మనం ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలని పాటిస్తూ ఉండాలి. This will reduce the deaths, injuries and other casualties occurring due to transport. మనం ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అవి పాటించడం వలన మరణాలు, ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి. దానివల్ల మరణాల రేట్లు అనేవి మనం కొంతవరకు తగ్గించవచ్చు.